రూపాయి రావట్లేదు సార్. కోఆపరేట్ చేస్తాను నేనే అంటున్నా. ఇప్పుడు అధికారులు అంతా గీడున్నారు. మేము సాటుకు చేస్తే మా బాధ మేము వీళ్ళకు 100 రిప్రజెంటేషన్ ఇస్తే ఏ అధికారి పట్టించుకుంటలేదు సార్. మా బాధ 5 నెలల నుంచి ఒకరు అందరు ఇక్కడ చేస్తుంటారు. మీరు అందరు రెగ్యులర్ గా చేసే కాడ మీరు చేయండి. మీ మాట ప్రకారం మీరు మా బాధ మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. బాయ్ తీసుకొని మీరు రూపోండి మనం తీసుకోండి. చేసుకోండి మీరు మాట్లాడతారు. కవర్ చేసుకున్నాయి మా పని మేము చేసుకున్నాయి దూరం నుంచి కవర్ చేస్తాం. మా పని మమ్మల్ని చేసుకున్నారు. సార్ ఎన్ని రోజుల నుంచి వస్తున్నాయి? పెండింగ్ జీతాలు సార్. రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ లోనే 5 నెలల నుంచి జీతాలు లేవు సార్. మేము కేవలం 22,750 రూపాయల జీతానికి పనిచేసే ఉద్యోగం. పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ సార్. ప్రభుత్వమే నేరుగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలను తొలగించి మాకు జీతాలను నేరుగా ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. PF ESI కట్టిన ఏజెన్సీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఉన్నా 3 నెలలు ఏజెన్సీలు కంటిన్యూగా జీతాలు ఏ ఒక్క ఏజెన్సీ కూడా జీతాలు ఇవ్వట్లేదు. ప్రభుత్వం ఏజెన్సీల మీద చర్యలు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టాలి. మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాన్ని గుర్తించి మమ్మల్ని చర్చల గురించి మా యొక్క సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ డిపార్ట్మెంట్లలో హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్న DME, DH, TVP, కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి సుమారుగా 1,00,000 మంది ఉద్యోగులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. కానీ గత 5 నెలల నుంచి పెండింగ్ ఉండడం వల్ల ఎట్లా బతుకుతారు ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. తప్పకుండా పెండింగ్ ఉన్న జీతాలు ఈ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మీకు ఎన్ని నెలల నుంచి జీతాలు వస్తున్నాయి? 5 నెలల నుంచి జీతాలు. ఏం కోరుకుంటారు ప్రభుత్వాన్ని? మా సాలరీస్ మాకు వెంటనే రిలీజ్ చేయాలి. సాలరీస్ మాకు వెంటనే రిలీజ్ చేయాలి. ఏమంటారు పోలీస్ తీరు జీతాలు ఇవ్వమంటే అరెస్ట్ చేస్తారా? 5 నెలల నుంచి బాధపడుతున్నాం. ఇల్లు కిరాయాలు తెలియదు, పిల్లగాని చదువులు తెలియదు. అడుగుతే మాకు అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతారా? పోలీస్ స్టేషన్లో పెట్టి ఏం చేస్తారు? ఉరేసుకుంటాం. మేము ఇండియా ఉరేసుకుంటాం. ఇప్పుడే ఉరేసుకుంటాం. ఆఫీస్ ముంగానే ఉరేసుకుంటాం. 5 నెలలు 5 నెలలు రన్నింగ్ నడుస్తున్నది. అవుట్ సోర్సింగ్ ఎంపీలో పనిచేస్తా 20 సంవత్సరాలు రెగ్యులర్ కాకపోయినా కానీ మా జీతం మాకు ఇవ్వమంటే కూడా 5 నెలల నుంచి రాకుండా అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? బాగా తీస్తారు తీయని అంతకన్నా రెడీ. పోలీసు వాళ్ళు కూడా ఇంత అతి ఉత్సాహం పనికిరాదు. పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరసన తెలియజేయడం కాదు, కనీసం వచ్చిందెందుకు ఏం చెప్పాలనుకుంటారు అది కూడా ఈయన ఓపిక లేదు పోలీసు వాళ్ళకి. ఎంత పోలీసు వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పెట్టినట్టు ఇట్లా లోన పెడితే వాడు బాధట చెప్పుకుంటాడు. వాడు బాధ చెప్పుకోనియారు, ఏం చెప్పుకోనియారు. ఓటను లేటని తీసుకొచ్చేసి ఒక గదిలో పడేసినట్టు. అందుకనే మేము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పోలీసు వాళ్ళతోటి ఉద్యోగుల్ని కార్మికుల్ని అనగదొక్కాలని చూస్తే నీ పప్పులు ఉడకవు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో పెట్టినారు. వాళ్ళు 5 నెలల నుంచి జీతాలు లేవు. అన్నవారు రామచంద్ర కడుపు పట్టుకొని ఉన్నారు. పోలీసు వాళ్ళకు లక్షల జీతాలు. వాళ్ళకి వస్తే వాళ్ళు మాత్రం ఒక్క పూట జీతం రాకపోతే ఊకోరు. ఇలా 5 నెలల నుంచి జీతం రాని వాళ్ళని తీసుకొచ్చి లోన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గేట్లు లోన పడేస్తున్నారు.
ఎవరిని పడితే వాళ్ళని ఆడ మగ తేడా లేదు, నెట్గా రావటమే. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈ జీతాలు వచ్చేంత వరకు ఈ పోరాటాన్ని ఇంకొంత ఉద్ధతం చేస్తాం. ఇవాళ అనుకుంటున్నారు లోన పెట్టి తాళాలు వేసినాం అని చెప్పేసి, గేట్లకు తాళాలు వేసినాం అని చెప్పేసి. రాబోయే కాలంలో ఇంకా సీరియస్గా ఉంటుంది, ఇంకా తీవ్రతంగా ఉంటుంది. జీతాలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు. కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇలా 5 నెలల నుంచి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు జీతాలు లేవు. రేవంత్ రెడ్డి గారు, మీరు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. మీరు ఇచ్చిన హామీలను ఎప్పుడో బురదలో దొక్కేసిర్రు. కనీసం ఇచ్చిన జీతాలన్నీ ఇవ్వండి. రాష్ట్రంలో చాలా మంది డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క వారికి ఉన్నది కూడా వేతనాల సమస్య. దాని పట్ల ప్రభుత్వం చెప్తున్నది కూడా డబ్బులు లేవని చెప్పే మాటనే కదా. డబ్బులు లేవని సిగ్గుజాల మాట ఎందుకమ్మా? డబ్బులు లేని మాట ఎందుకంటారు మీరు? అధికారంలోకి వచ్చినప్పుడు తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలించాలని చెప్పేసి లేనిపోయిన ఉపన్యాసాలన్నీ ఇచ్చేసి పోయిన ప్రభుత్వాలు ఎట్టిచ్చినాయి జీతాలు? పెద్ద పెద్ద జీతాలు ఎట్టొస్తున్నాయి? వీళ్ళ దొరికినారు పేదోళ్ళు. వీళ్ళ జీతాలు హైయెస్ట్ జీతాలు 19,000 అమ్మా, 11,000, 11,000, 13,000, 19,000 డిఫరెంట్ ఉంటుంది. ఎవరికైనా 50,000-60,000 లేవు కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి. చాలా చిన్న జీతగాళ్ళు. వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు అనడానికి సిగ్గుండొద్దు. నోటితోటి మాట్లాడటానికి ఏం మాట్లాడుతుంది గవర్నమెంట్? ఎంత అన్యాయం! అరే వాళ్ళకి మీరేమో మేనిఫెస్టోలో జీతాలు పెంచుతానని చెప్పారు. జీతాలు పెంచుతానని చెప్పిన వాళ్ళు జీతాలు పెంచకుండా ఉన్న జీతాలు ఇవ్వట్లేదు. జీతాలు అడగడానికి వస్తే పోలీసు వాళ్ళతో అరెస్టులు, ఎట్టబడితే అట్లా నెట్టించుకోవటాలు, ఎట్టబడితే అట్లా వాళ్ళని తిట్టటాలు. ఏం తమాషానా ఇదేమన్నా? ఏమనుకో నియంత్రిత ప్రభుత్వమా? పక్క దేశాలు చూడటంలే ఒళ్ళు బట్టలు కూడా తీసుకొడతారు. ఇదే పరిస్థితి నిట్టనే అనగదొక్కడం మొదలు పెడితే నేను పోలీసు వారికి కూడా చెప్తున్నా, ఇవాళ మీరు కొంచెమన్నా సమన్వయం చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తల లెక్క పనిచేస్తే రాబోయే కాలంలో వీళ్ళెవరూ భయపడరు. ఇలాంటివి అనేక రకం చూసినాం మేము. తిరుగుబాటు మొదలైతే మామూలుగా ఉండదు, ఉరికిస్తారు. ఏం నిరసన మీరు చూసిరు కదా, పత్రికా టీవీల సమక్షంలో చూసిరు కదా. వీళ్ళని ఈ రకంగా నెట్టుడు ఆడ మేము ట్రాఫిక్ కూడా మేము అడ్డం ఉండమని చెప్పినాం, మేము పక్కన కూర్చుంటామని చెప్పినాం. బ్యానర్లు పట్టుకొని ప్లే కార్డులు పెట్టుకుంటే వచ్చే అధికారులు పోయే అధికారులు దాన్ని చూసైనా కొంత చలనం వస్తుందేమో అని చెప్పేసి బాధపడతాం. అంతేకాని ఏమైనా తుపాకులు పట్టుకొని వచ్చిర్రా, ఏమైనా కట్టెలు పట్టుకొని వచ్చిర్రా? ఎందుకు అంత అంత ఆవేశం ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి? ఇవాళ గేట్లు పడేసిరు కదా. రాబోయే కాలంలో మేము కూడా ఇదే పద్ధతి, అంటే మర్యాద పనికిరాదన్నట్టు, ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించరు అన్నట్టు. అంటే వీళ్ళు కూడా నేర్చుకోవాలి, కొత్త పద్ధతులు నేర్చుకొని సమస్యల పరిష్కారానికి ఏ పద్ధతుల్లో పోవాలో అనేది కొత్తగా ఈ పోలీసు వ్యవస్థ నేర్పుతున్నారు. కంచెలు బద్దలు కొట్టుకొని రాలే, కంచెలు వేస్తున్నారు. ఇవాళ అడిగినందుకు కంచెలు వేస్తున్నారు. ఉపన్యాసాలు ఓ బ్రహ్మాండంగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఓ మొత్తం ఆకాశంలో చంద్రుని చూపించి అన్నం తినిపించినట్టు అందరికీ మాటలు చెప్పిండు. ఇవాళ అందరి కడుపులు కాలుస్తుండు. అరే మామూలు బాధ కదబ్బా. దగ్గర 1,00,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. అరే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి జీతాలు లేకపోతే సచ్చినోడు పీనుగని బయట వేసుకొని కర్మకాండాలు చేయడానికి డబ్బులు లేకుండా బాయే. అలాంటి పరిస్థితి దౌర్భాగ్యం ఉంటే జీతాలు ఇవ్వండి అని అడగడానికి వస్తే ఈ కమిషనర్ గారు ఉన్నారు. ఆ కమిషనర్ గారు అయితే ఇట్లా పుల్లలో తీసినట్టు తీసి పడేస్తుంది అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని. కనీసం గవర్నమెంట్ తోడు మాట్లాడి అయ్యా మీతోడు మేము పని తీసుకుంటున్నాం, మన జీతాలు ఇస్తామని మాట్లాడేది కూడా లేకుండా పోయింది. ఎంత అన్యాయం! ఏజెన్సీలను తీసేస్తామన్నారు, కార్పొరేషన్ వేస్తామని చెప్పిండ్రు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతామని చెప్పిండ్రు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రెగ్యులరైజ్ చేస్తున్నారని చెప్పిండ్రు. ఆ రేవంత్ రెడ్డి నాలుగొక అదుపు ఏది లేకుండా అధికారానికి రావడానికి కారం వచ్చినట్టు హామీలు ఇచ్చిండు. ఇవాళ నమ్మి ఓటేసిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు. అదొక భాగం. మేమనేది ఏంటంటే కార్మిక సంఘాలుగా మేము ఇవాళ దొంగతనం చేయడానికి రాలే, ఎవరిని కొట్టడానికి రాలే, ఎవరిని తిట్టడానికి రాలే. మేము వచ్చింది ఎందుకు వచ్చినాం? కేవలం 5 నెలల జీతాలు అడగడానికి వచ్చినాం. నువ్వు 5 నెలల జీతాలు అడగడానికి వస్తే ఈ రకంగా చేసేది? నువ్వు ఇవాళ కనీసం ఏదన్నా వాళ్ళని ఒక్క 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినవా? నువ్వు నీ సిఐఓ నీ ఏసీపీనో వచ్చి ఎందుకు వచ్చినరా అని అడిగినరా? ఎవడన్నా అసలు ఆ లోకమే లేదు. ఎవరన్నా ఇట్లా పట్టుకొని వస్తే, కాగితం పట్టుకొని వస్తే చాలు, వాడిని మొత్తం బలవంతంగా ఒకడొస్తే 4 పోలీసులు ఒకరికి వెంటబడి వాడిని లోనకు రానియకుండా బయటకు ఆడలేదు మగలేదు నెట్టేసి పడేస్తున్నారు. ఇవాళ ఇంకా పెరుగుతాయి. నువ్వు జీతాలు ఇవ్వాలా, ఈ ఒక్క రంగమే కాదు, తను అన్నట్టుగా అనేక రంగాలలో ఇవాళ జీతాలు ఇవ్వలేదు. ఇవాళ ఇది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి ఇక్కడికి వచ్చినారు. రేపు మధ్యాహ్న భోజన కార్మికులు వస్తారు, వాళ్ళ బిల్లులు లేవు, జీతాలు లేవు, వాళ్ళు గొడవ చేస్తున్నారు. అట్లా ఏ రంగం చూసినా కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఎవడు అంత సంతోషంగా లేరు.
ఇప్పుడు ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం అది, ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం, చేతగానితనం అది. కరోనా టైంలో జీతాలు తీసుకున్నారు. పోయిన గవర్నమెంట్ పిఆర్సీలో భాగం చేసి 30% జీతాలు పెంచింది. ఈ వచ్చి 2 ఏళ్ళు దాటుతా ఉంది. కనీసం జీతాలు పెంచడం చర్చ లేదు. పిలిచి మాట్లాడినోడు గతి లేడు. ఇచ్చిన హామీల గురించి సమీక్షలు లేవు. కేవలం ఈ రోజు మాటలతోటి నడుపుతూ ఇవాళ అబద్ధాలు ఆడుతూ మా అంటే డబ్బులు లేవు అని చెప్పేసి బొంకటం మాత్రం మొదలు పెట్టారు. వాళ్ళు తినేవి వాళ్ళు తింటారు. ఎవరు తింటలేదే? ఆ హెల్త్ మినిస్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడమ్మా. ఆయనకు చెప్పినా అర్థం కాదు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు అర్థం కాదు. మేము పోయి మెమోరాండం ఇస్తుంటే మెమోరాండం ఒక్కేళ్ళు ఉంటుంది, ఆయన ఒక్కేళ్ళు చూస్తుంటాడు, మిగతా వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతుంటారు. అసలు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన మినిస్ట్రీ కానీ శ్రద్ధ లేదమ్మా. శ్రద్ధ ఉంటే ఇంత గతి రాదమ్మా. మీరు ఒక్కటి ఆలోచన చేయండి. వాడు 10,000, 12,000, 14,000 జీతగాళ్ళు ఇవాళ 5 నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్ట బతుకుతారు? ఒక్క మాట ఆ రేవంత్ రెడ్డినే మాట్లాడమనండి. లేదని కూడా మేము బల్చి చేస్తున్నామా? జీతాలు ఇస్తుంటే తినిదే అరగక చేస్తున్నామా? అరే గవర్నమెంట్ ఒక పద్ధతి ఉండాలి కదమ్మా. కనీసం వాళ్ళని ఆలోచన చేయాలి. ఈ పోలీసు వాళ్ళకన్నా వాళ్ళకి అసలు కొంచెమన్నా అవగాహన ఉండాలిగా, మానవత్వం ఉండాలి కదా, ఆలోచన చేసే పరిస్థితి ఉండాలిగా. అడిగేటోనన్నా అడగనియరు. రైతు 5 నెలల జీతాలు. నా పేరు దుబ్బాక మేడం, దుబ్బాక గవర్నమెంట్ హాస్పిటల్ రేడియోగ్రాఫర్. నేను నాకు 4 years క్యాన్సర్ సర్జరీ అయ్యి ఇప్పుడు మెడిసిన్ పైసలు లేవు. ఎవరిని అడిగినా పైసలు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నావు, నీకు లేవా జీతాలు అని అంటున్నారు సార్. ఏ నెల ఇప్పటి వరకు మేము 16 ఏళ్ళు అయ్యి ఏ నెల కూడా 16 డేట్కు జీతాలు పడతాయని తెలియదు. ఏజెన్సీ విధానం లేదు, అన్ని పోయినాయి, అన్ని తొక్కిర్రు. ఇప్పుడు అన్న వస్తుండే అనుకున్నాం. ఇప్పుడు 5 నెలల పండుగలకు ఏమన్నా నడుకుందామంటే నీకెందుకే పైసలు, నువ్వే గవర్నమెంట్ దవాఖాన పనిచేస్తున్నావు అండి. మందులకు కూడా పైసలు ఇస్తలేరు మేడం. ఎట్లా గడవాలి మా సంసారాలు? గత గవర్నమెంట్ చేసిన తప్పిదాల వల్లనే ఇప్పుడున్న ప్రభుత్వం పైసలు లేకపోతుందంట. అరే ఆ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు ఆ 2 నెలలు ఆపినా 2 నెలలని ఒకసారి ఎత్తురు. ఇప్పుడు 4 నెలలు ఆపినా 4 నెలలకు 1 నెల ఎత్తారని 1 నెల లేదు, అది లేదు, ఇది లేదు, అన్ని పోయినాయి. 5 నెలలు ఇప్పుడు ఏం చేయమంటాం? ఇప్పుడు అది రెగ్యులర్ పక్క పెట్టండి. ఇప్పుడు ఉన్న జీతాలన్నా సరికైతే చాలు. గవర్నమెంట్ ఇప్పటికైనా దయచేసి ఒకటే కోరుతున్నాము, ఈ 2-3 రోజులలో ప్రభుత్వం మా జీతాలు మాకు 4 నెలల జీతాలు విడుదలేసి వేయాలని గవర్నమెంట్ను ప్రత్యేకంగా కోరుతున్నాం. దుర్గం శ్రీనివాస్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 1,10,000 మంది అవుట్సోర్సింగ్, కాంటాక్ట్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, మినిమం టైం స్కేల్, హానరోరియం పేరుతోటి పనిచేస్తున్నారు. వివిధ క్యాడర్లలో 200 రకాల క్యాడర్లలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఉద్యోగులకు గత 5 నెలల నుంచి జీతాలు లేవు. సంబంధిత అధికారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, జిల్లా అధికారికి ఇచ్చినాం, రాష్ట్ర అధికారికి ఇచ్చినాం, రాష్ట్రంలో ఉండేటువంటి వైద్య ఆరోగ్య శాఖ సెక్రటరీ గారికి ఇచ్చినాం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులకు ఇచ్చినాం. ఇంకెవరికి ఇవ్వాలి మేము, ఎవరికి చెప్పుకోవాలి మేము? ఆ ఉద్దేశంతో మేము ఇచ్చి 15వ తారీఖు వరకు, నిన్నటి వరకు కనుక జీతం ఇవ్వకపోతే మేము ఈ రోజు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులమందరం కూడా మేము డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్కు ధర్నా చేస్తాం, మేము మా నిరసన తెలియజేస్తామని చెప్పేసి సంబంధిత పోలీస్ శాఖ వాళ్ళకు కూడా ఇచ్చినాం. సార్ మాకు కోఆపరేట్ చేయండి, మీలాగా మేము ఉద్యోగులమే, మెడికల్ డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తాం, రోడ్ల మీద మీరు కూడా అందరినీ ప్రజలను కాపాడతారు సార్ మీరు కలిసి వైద్య ఆరోగ్య శాఖ మొత్తం, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా కరోనా టైంలో కష్టపడ్డాం సార్, మాకు కోఆపరేట్ చేయండి సార్, మీకు దండాలు పెడతామని చెప్తా ఉన్నాం. మేము 5 నెలల నుంచి జీతాలు లేకపోతే ఎట్లా బతుకమంటారో మీరు చెప్పండి సార్. మమ్మల్ని అనవసరంగా తీసుకొచ్చి లోపలేసేసి మా గోడును అధికారులకు తెలియకుండా చేస్తే, మా గోడు వినకపోతే ఎవరు చెప్పాలి ప్రజలకు, ఈ అధికారులకు ఎట్లా తెలవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 15,000 మా జీతాలు ఉండేటి 15,600, ఒకటి 19,500, ఒకటి 22,750, 3 స్లాబులు సార్ మాకు ఇచ్చే జీతాలు. డిగ్రీ అంటే 4వ తరగతి 10వ తరగతి చదివినటువంటి ఉద్యోగి నుంచి పీజీ చేసినటువంటి వారికి కూడా ఉండే జీతాలే గివి. ఈ జీతాలు కూడా 5 నెలలు రాకపోతే ఆ కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది, వాళ్ళ పిల్లలను ఎట్లా స్కూల్కు పంపుకుంటాడు, ఆ కిరాయిలు ఎట్లా కట్టుకుంటాడు, ఆ కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇలా ధర్నా చేయడానికి రాలేదు, లేకపోతే రాస్తారోక చేయలేదు, పబ్లిక్ని ఇబ్బంది పెట్టడానికి రాలే. అధికారులను మేము కలిసి అధికారులకు మా బాధ చెప్పడం కొరకు వచ్చినాము. అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి మీరు ప్రభుత్వానికి తెలుపుతున్నారా లేదా? మరి ఈ తెలుపకపోతే మా పబ్లిక్ మా బాధ ఏందో మేము అధ్యక్షునిగా మేము చెప్తే మీరు ఇంటర్వ్యూ కాబట్టి మా ఉద్యోగులందరినీ రావాలని చెప్పేసి పిలవడం జరిగింది. ఇవాళ 33 జిల్లాలలో ఆ వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలకు ట్రీట్మెంట్ చేసేటువంటి వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులందరినీ కూడా మొత్తం 33 జిల్లాల పోలీస్ స్టేషన్లలో అరెస్ట్ చేసినారు. వాళ్ళందరూ సెలవులు పెట్టుకొని వాళ్ళు ఇలా నిరసనకు ఈడ ప్రభుత్వానికి తెలుపుదామని చెప్పేసి వస్తే మొత్తం శాఖ వైద్య
ప్రజలకు ఆరోగ్యం పనిచేసేటువంటి ఉద్యోగులను ఇలా పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టినారు. ఇలా ఎంతవరకు నిజం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. మీలాంటి మీలాగా మేము కూడా ఉద్యోగులమే కదా, మీరు అర్థం చేసుకోవాల్సింది కదా. మీరు చెప్పింది మేము వింటా అంటున్నాం కదా, మమ్మల్ని మా బాధను మీరు వినకపోతే మేము ఇంకెవరికి చెప్పుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం. కలిసి ప్రయత్నం జరిగిందేమో. నేను మంత్రిని చాలా సార్లు కలిసినామండి. ఉద్యోగుల జీతాలు ఏమంటే ఆయన వినడు, ఇటుంటాడు అటు చూస్తాడు, మేము ఇటు ఇస్తే ఆయన అటు చూస్తాడు. ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ మంత్రి ఈ వ్యవస్థ మొత్తం సత్యనాశం అయిపోయి ఉన్నది, ఈ వ్యవస్థ మొత్తం అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ అధికారి దగ్గరికి పోయినా ఈయన పోతే సెక్రటరియట్ ఉందంటాడు, సెక్రటరియట్ పోతే టోకెన్ నంబర్ పడ్డది అంటాడు. టోకెన్ నంబర్ ఒక 6 నెలలు అయినా టోకెన్ విడుదల కాదు. ఈ టోకెన్ లేనిది, ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఏంది, మా బతుకులేంది అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వల్ల 3 నెలల జీతాలు వాళ్ళకు ప్రభుత్వంలో కొంత డీలే అయినా కూడా 3 నెలల జీతాలు ఇవ్వాలని రూల్ ఉన్నది, వానికి అగ్రిమెంట్ లో ఉంటది. ఏ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ అయ్యాడు, వాడిని అరెస్ట్ చేయాలి, వాడిని పోలీస్ స్టేషన్లో వేయాలి. పోయి మమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడానికి ఇది ఒక పునుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వానికి తెలుసు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు ప్రభుత్వంలో ఒకవేళ డీలే అయితే 3 నెలల జీతాలు ఇవ్వాలని తెలుసు. అందుకని చెప్పేసి వాడు ఇయ్యాడు. ఇచ్చేదే కాకుండా మా జీతం మీద 18% GST తింటాడు, 13% ఎంప్లాయర్ షేర్ తింటాడు, EPF ఎంప్లాయీ షేర్ 12% తింటాడు, ESI తింటాడు, తర్వాత వానికి ఏజెన్సీ కమిషన్. వాడు ఏ ఒక్క నెల జీతం వేయడానికి ఏజెన్సీ కమిషన్ ఎందుకండి? వానికి ఈ 3 నుంచి 6% కమిషన్ తీసుకుంటాడు ప్రతి ఉద్యోగి మీద, జీతం మీద. అట్లాంటి ఏజెన్సీలు ఎందుకని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది, మేము రాగానే మీ అందరికీ కూడా రెగ్యులరైజ్ చేస్తాం, లేకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మీ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పేసి చెప్పిండ్రు. ఇవాళ మొత్తం ఓట్లు వేయించుకొని అధికారంలో కోటికి రాగానే ఇవాళ మొత్తం ఉద్యోగులందరినీ కూడా రోడ్డు మీద వరిచేసే పరిస్థితి. ఇవాళ రాష్ట్రం మొత్తం అర్ణోగతి పరిస్థితి అయిపోయింది. ఏ రకమైన ఉద్యోగి సంతోషంగా లేడు. మేమేమని చెప్తున్నామంటే ప్రభుత్వాన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒక ట్రేడ్ యూనియన్ గా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నాం. మేము మా ట్రేడ్ యూనియన్ నాయకులను పిలవండి. మేము 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాము. మాకు అక్కడ నష్టమేందో కష్టమేందో మేము అన్ని అనుభవిస్తున్నాము. అవన్నీ కూడా మేము మీకు అధికారులకు చెప్తామని చెప్తున్నాము. అధికారులతోటి మాకు ఒక జాయింట్ మీటింగ్ పెట్టింగ్ అని మేము చెప్తున్నాము. ఏ ఒక్కనాడు రెగ్యులర్ ఉద్యోగులను ఒక్కనాడు కూడా మా ఉద్యోగులతో మాట్లాడరు. పర్మనెంట్ ఉద్యోగులతో పిలిచి మాట్లాడతారు, వాళ్ళ సమస్యలు వింటారు. మా ఉద్యోగుల సమస్యలు ఎవరు వినరు. ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులకు ఒక పంచాయతీ పెట్టిర్రు, ఎవరు ప్రభుత్వమే. మమ్మల్ని ఏం చేస్తారంటే వాళ్ళ కింద మేము బానిసల్లాగా పనిచేయాలి. పర్మనెంట్ ఉద్యోగులేమో హాయిగా పనిచేసుకొని పోవాలి. వాళ్ళకు DL అంటారు, వాళ్ళకి జీతాలు పెరగలేదు అంటారు, వాళ్ళకి HRL పెరగలేదంటారు. వాళ్ళు ఇంకా గన్ని తీసుకున్నా మాకు కోపం లేదు. కానీ మా ఉద్యోగుల పరిస్థితి కూడా ఆలోచన చేయాలి. ఆ సంఘాలు కూడా మా ఉద్యోగుల గురించి మాట్లాడాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మాకు వాళ్ళు ఎట్లాగూ మాట్లాడరు. అందుకే ప్రభుత్వం మేము ఏం చేస్తాం, మా ఉద్యోగులను మా నాయకత్వాన్ని పిలిచి మీరు మా సమస్యలు వినాలి, మా గోడు వినాలి, మా బాధలు వినాలని చెప్పేసి మేము ఉద్యోగులం అందరం ఇవాళ వీటికి రావడం జరిగింది. మా బాధ వినండి. ఒక్కసారి ఒక్క నెల పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇవాళ మంత్రులు కావచ్చు, వాళ్ళ జీతం ఏమో 31 తారీఖు రాత్రే పడుతుంది. మాకేమో జీతాలు 5 నెలలు అయినా పడయా? మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, తర్వాత ఎంపీలు, తర్వాత అధికారులు మీ జీతాలు ఎప్పుడు తీసుకుంటుర్రో, మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు ఇస్తుర్రో ఒక్కసారి లెక్క తీయండి. ఒకవేళ మేము అట్లిట్లుంటే మేమందరం దేనికి మీరు ఇచ్చిన పనిష్మెంట్ మేము తీసుకుంటాం. మేము ఒక రకం, మీరు ఒక రకమా? మేము అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేయకపోతే ఈ రాష్ట్రం గతి ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. ఇవాళ గ్రామ పంచాయతీ నుంచి సెక్రటేరియట్ లో పనిచేసే వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. సెక్రటేరియట్ లో పోతే మొన్న కొంతమంది పాపము అటెండర్ గా పనిచేస్తారు. ఆ ఉద్యోగులకు ఇప్పటి వరకు రిన్యువల్స్ లేవాట, జీతాలు లేవాట. సెక్రటేరియట్ లో పనిచేసే ఉద్యోగికి ఆ దిక్కుంటే ఇలా గ్రామ స్థాయిలో ఉండే పరిస్థితి ఏంది? ఇలా ఏం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం, ఏం నడిపిస్తుంది ప్రభుత్వం, ఏ పరిస్థితి ఏంది అనేది మాకు ఎలాంటి తోయడం లేదని చెప్పేసి ఏది అడిగినా కూడా బడ్జెట్ లేవు, పైసలు లేవని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. పైసలు లేకపోతే మీరు తీసుకోకుండా కదా. మీరు ఎమ్మెల్యేలు 5 సంవత్సరాలలో 500 కోట్లకు అవుతున్నారు. మేమేమో పని చేస్తున్నాం, బిచ్చగాళ్ళం అవుతున్నాం. మేము పని చేస్తే ప్రభుత్వానికి పని అవుతుంది కదా. మరి మీకెందుకు ధనవంతులు అవుతారు, మేమెందుకు గరీబులం అవుతాము? మీరెందుకు, మీకు నెలకు జీతాలు ఉంటాయి, మీ ఖర్చులకు ఉంటాయి, మాకెందుకు ఉండయి? అదన్నీ మీరు చర్చ చేయాలన్నా వద్దా? మా కడుపు కొట్టి మా శానిటేషన్ వర్కరు అనేక రోగాలతో వచ్చి దవాఖానాన్ని క్లీన్ చేస్తే, ఆ పేషెంట్లందరినీ మంచిగా చేసి పంపిస్తే ఆ ఉద్యోగి జీతము రాదు, మీకు జీతాలు వస్తాయి. ఇవాళ 108 అంబులెన్స్ డ్రైవర్లకు జీతాలు లేవు, 104 వాళ్ళకి జీతాలు లేవు, శానిటేషన్ వర్కర్కి జీతం లేదు, అలా పేషెంట్ కేర్ వర్కర్కు జీతం లేదు. ఇంక్లూడ్ శానిటేషన్ వర్కర్ నుండి
అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ డాక్టర్లను కూడా అవుట్ సోర్సింగ్ లో రిక్రూట్మెంట్ చేసిండండి. ఏ దేశంలో కూడా ఉండకపోవచ్చు, మన తెలంగాణలో ఈ వెల్నెస్ సెంటర్లు ఉద్యోగులందరికీ ట్రీట్మెంట్ చేసేది వెల్నెస్ సెంటర్లు ఈహెచ్ఎస్ అని మీ విలేకరులకు కూడా అందులోనే ట్రీట్మెంట్ ఇస్తారు. అందులో పనిచేసే డాక్టర్లు కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులే. వాళ్ళకు కూడా ఎంత దారుణం చూడండి. అలా డాక్టర్కు గౌరవం ఉన్నదా? అవుట్ సోర్సింగ్ లో డాక్టర్ని తీసుకుంటారా? ఏ దేశంలో ఉన్నదా? ఇది ఏం పద్ధతి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నా ఉన్నాం. వెల్నెస్ సెంటర్లో పనిచేసే ఉద్యోగులందరినీ ఆరోగ్య ట్రస్టులో వాళ్ళందరినీ కూడా విలీనం చేసి రెగ్యులర్ ఉద్యోగులుగా చేయాలని మేము చెప్పి డిమాండ్ చేస్తాం. జరుగుతుంది అనుకోవచ్చా? ప్రభుత్వమే సాక్షాత్తుగా పని దోపిడీ చేస్తుంది అనుకోవచ్చా? పని దోపిడీ మేము అందరం పని చేస్తున్నాం, కానీ శ్రమ దోపిడీ చేస్తున్నారు. పని మంచిగా చేపిస్తున్నారు. మాకు ఈ మధ్య కాలంలో అబాస్ బయోమెట్రిక్ అని పెట్టిండ్రు. మేము రోజు పొద్దుగాల పోయి ఫోటో దిగుతాం. అయ్యా మాకు ఎవరికి సెల్ ఫోన్ పెద్దది లేదు, చిన్న ఫోన్లు ఉన్నాయి మా శానిటేషన్ వర్కర్లకు. ఇంకా చాలా మందికి అందులో వేసే బ్యాలెన్స్ చేసేదానికి డబ్బులే దిక్కులేవు మా దగ్గర. 5 నెలలకోలే జీతాలు ఇవ్వకపోతే మేము ఫోటో ఏడ దిగుదాము, మేము నీకు అటెండెన్స్ ఏడ పెడదాము? దీనికి ఒక అబాస్ అని పెట్టిండ్రు. అబాస్ పెడితే పెట్టుకో, నేను అంతకంటే ఎక్కువ కష్టం చేయడానికి మా సాయశక్తుల కష్టం చేస్తాం, కానీ ప్రతి నెల జీతం ఇయ్యి. ఆ జీతం 15,000 జీతంతో ఎవరన్నా ఈ రోజులలో కుటుంబాన్ని పోషణ జరుగుతుందా? హైదరాబాద్లో బతికేటోళ్ళకి ఆ ఇండ్ల కిరాయిలు ఎంత ఉంటాయి, వాళ్ళకు ఉండే ఇబ్బందులు ఎన్ని ఉంటాయి? ఊర్లల్లో కూడా పరిస్థితి అదే. అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఏంది? నెక్స్ట్ ఎలా చేయబోతాం? మేము ఒకటేనండి, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల వల్ల మా ఉద్యోగులందరికీ అన్యాయం జరుగుతుంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మీకు ఇంతకు ముందు చెప్పినట్టు జిఎస్టీ తింటున్నారు, తర్వాత పిఎఫ్ తింటున్నారు, ఈఎస్ఐ తింటున్నారు, వాళ్ళకు కమిషన్ తింటున్నారు. ఏ ఒక్క అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ సమయానికి జీతం వేస్తలేదు. ఆ ఏజెన్సీలు తక్షణమే రద్దు చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి సీనియారిటీని గుర్తించి. లేకపోతే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ ఉద్యోగులందరినీ కూడా కార్పొరేషన్ కింద తీసుకొని వీళ్ళందరినీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళా ఉద్యోగులు ఉంటారు. రెగ్యులర్ ఉద్యోగులకేమో జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఉంటాయి. ఈ మహిళా ఉద్యోగురాలు అవుట్ సోర్సింగ్లు ఉంటే ఈమెకు ఉండయి. ఈమె వేరే ఆమె వేరేనా? ఈమె డెలివరీకి పోయి వచ్చేసరికి ఈమె ప్లేస్లో అవుట్ సోర్సింగ్ కూడా ఇంకోటి 3 లక్షలకు అమ్ముకొని అందులో ఇంకో పోస్ట్ పెట్టుకుంటున్నాడు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అలా వాళ్ళు మహిళలే, వీళ్ళు మహిళలే కదా. ఇక్కడ కూడా పాశ్చాత్యార్యమైనా ప్రభుత్వం చేసుడు ఇంతవరకు ఎంత మోసం అనేది చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి, తక్షణమే ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఏజెన్సీ విధానం రద్దు చేయాలి, ప్రభుత్వమే డైరెక్ట్గా జీతం ఇవ్వాలి, అది 5 తారీఖు లోపు జీతం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఒకే రకమైన జీతం, ఇవాళ రిక్రూట్మెంట్ చేసేటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఒకటే రకమైన జీతం. ఇవాళ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమంటారు, హోమ్ గార్డ్స్ ఏదైతే ఉన్నారో ఆ హోమ్ గార్డ్స్ కు ప్రతి సంవత్సరము ఇంక్రిమెంట్ ఇస్తారు. మరి మాకు కూడా మేము 20 ఏళ్ళ నేను పనిచేయబట్టి నెలకు సంవత్సరానికి 500 ఇచ్చినా నాకు ఇచ్చే జీతం అది నా కుటుంబ పోషణ సక్రమంగా జరిగేది. అట్లా అనేక మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ 20 ఏళ్ళ కింద ఎక్కినోనికి ఇప్పుడు ఎక్కినోనికి ఒకే రకమైన జీతం ఇస్తే ఇవాళ సమాజంలో ఎలాంటి గౌరవం ఉంటుందో మీ అందరికీ తెలియంది కాదు. ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సమాన పనికి సమాన వేతనం ఏమని చెప్పింది. అనేక రాష్ట్రాలు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినాయి. ఈ రాష్ట్రం మాత్రం ఎప్పుడు పైసలు లేవు, చెప్పులు ఎత్తుకపోయేటట్లెక్క చూస్తుర్రు, ఇది చూస్తుర్రు, అది చూస్తుర్రు. ఎంత దౌర్భాగ్యం అండి. ఈ దేశంలోనే తెలంగాణ ధనవంతమైన దేశం అండి. ఇది నిజంగా మీ అందరికీ తెలుసు, మన అందరికీ తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. ధనవంతమైన రాష్ట్రంలో డబ్బులు లేవనుకో అనడం ఎంత దౌర్భాగ్యమో మేమైతే చింతిస్తున్నాము. మా ఉద్యోగులం అందరం బాధపడుతున్నాము. డబ్బు అంతా మీ దగ్గరే ఉన్నది, ఎవరి దగ్గర లేదు. కార్మికులను దోసుకుంటుర్రు, డబ్బు లేదని చెప్తుర్రు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు శానిటేషన్ వర్కర్కు 15,600 జీతం ఇవ్వాలని అంటే 10,000 రూపాయలు ఇస్తాడు. పిఎఫ్ 3,025 రూపాయలు కట్టాలని అంటే వాళ్ళకు 1,500, 1,600 కడతాడు. ఒక్క ఉద్యోగి మీద 4,000, 5,000 తింటాడు. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద కూడా సేమ్ అంతే, 4 నుంచి 5,000 తింటారు. ఈ దోపిడీ బంద్ చేయండి. ప్రభుత్వము ఇస్తున్న ప్రతి రూపాయి కష్టపడే కార్మికునికి ఇవ్వండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వము ఖచ్చితంగా ఈ పరిష్కారం చేయకపోతే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖనే కాదు, గ్రామ పంచాయతీ నుండి సెక్రటరేట్, ముఖ్యమంత్రి ఇంట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులం అంతా కూడా మేము ఆల్రెడీ జేఏసీగా ఏర్పాటు చేసినాము. మేము వాళ్ళు కలిసి పెద్ద ఉద్యమం, తెలంగాణ మరో ఉద్యమం చేసి మేము మా హక్కులు సాధించుకునేదాకా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో నేను కోపం వచ్చి వెళ్ళిపోతే నా ప్లేస్లో 3 లక్షలకు 4 లక్షలకు వాడే అమ్ముకుంటున్నాడు. మేమేమనుకుంటున్నాం అంటే మరి నీకు జీతం సాలకపోతే నువ్వు బంద్ కావచ్చు కదా అని నువ్వు అడగచ్చు. మిత్రులారా, నేనేమంటున్నా అంటే నేను బంద్ అయితే నా ప్లేస్లో ఇంకోని జీవితం నాశనం చేసే పరిస్థితి ఉన్నది. మేమేమంటున్నామంటే ఈ ఉద్యోగులం అంతా ఒక్కటై మొత్తం ఈ అవుట్ సోర్సింగ్
పేరునే తొలగించాలనేదే మా ప్రధానమైనటువంటి డిమాండ్ అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి అన్న, మీరు అసలు తెలంగాణ వస్తే అవుట్ సోర్సింగ్ అనే పదమే ఉండదని చెప్పేసి ఒక నాయకుడు చెప్పిండు. అది తర్వాత అయిపోయింది. ఈ నాయకుడు ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏది శ్రమజోపిడి జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, వీళ్ళ జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కూడా చిన్న చిన్న జీతాలకు పనిచేస్తూ ఉన్నారు, వీళ్ళకి న్యాయం చేస్తాము, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అన్నీ పక్క ఆ నాయకుడు చెప్పింది పోయింది, ఈ నాయకుడు చెప్పింది. మీరు ఏమంటారు? మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే ఇవాళ మేము అడగదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఏమిటి అనేది అనేక అంశాలు చెప్పి దాన్ని నిందించి ఇవాళ నేను గొప్ప చేస్తా అని చెప్పి కార్మికులకు, ఉద్యోగులకు, ప్రజలకి అందరికీ నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి అరిచేతిలో స్వర్గాన్ని చూపించి వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు. ఇవాళ మీరు మేనిఫెస్టోలో పెట్టిన జీతాలు పెంచుతా లేదనుకుంటే పర్మనెంట్ చేస్తా అని చెప్పిన పదాలన్నీ పక్కన పెట్టి ఎప్పుడో తుంగలు దొక్కేసారు. కనీసం మేము అంటున్నది ఏంటంటే రోజువారీ ఈ చేసిన పనికి అడుగుతున్న జీతాలు ఇవి. గత 5 నెలల నుంచి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇవాళ జీతాలు లేవు. ఇది ఎంత అన్యాయమైన విషయం, ఈ ప్రభుత్వానికి ఎంత చాతగానితనం అయింది. ఇది ఏదన్నా మాట్లాడితే డబ్బులు లేవు డబ్బులు లేవు డబ్బులే అంటారు. డబ్బులు లేకపోతే మీ ఎమ్మెల్యేల జీతాలు ఒక 3 నెలలు ఆపి చూడండి, ఆ జీతాలు వీళ్ళకి డైవర్ట్ చేయండి. లేదనుకుంటే డబ్బులు లేవు అని అంటే మీరు పెట్టే అనవసరమైన హెలికాప్టర్ల ఖర్చులు, ఢిల్లీల ఖర్చులు అవి తక్కువ చేయండి. అవి తక్కువ చేసి పేదవాళ్ళకి వీళ్ళకి జీతాలు ఇవ్వండి. మీకు డబ్బులు లేవు అని చెప్పేసి మీరు చేయాల్సిన పనులన్నీ మీరు చేస్తున్నారు, కానీ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కార్మికుల వైపు మాత్రం మీరు చూడటం లేదు. ఇది న్యాయం కాదు. రాబోయే కాలంలో కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క ఉసురు ఈ ప్రభుత్వానికి తలుగుద్ది. అంటే ఈ ముఖ్యమంత్రి కూడా అంటే మంత్రి కూడా కలిసే ప్రయత్నం ఏమన్నా చేసిర్రా మీరు? మేము మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ని అనేక సందర్భాలు ఆల్రెడీ జీతాల గురించి కలిసినాం, మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్స్ అమలు చేయాలని కలిసినాం. దురదృష్టం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఓ మంత్రిగా ఉన్నట్టుగా ఆయన వ్యవహరించారు. ఆడికి పోయిన తర్వాత ఆ లెటర్ ఏందో కూడా లెటర్ ముఖం కూడా చూడాడు. కాగితం తీసుకున్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చిర్రు అని అడుగుతాడు. ఆ ఎక్కడి నుంచి వచ్చి అడిగినప్పుడు ఆ ఎదురుగున్న మనుషులను చూసి మాట్లాడు, పక్కన ఎవరో చూసి మాట్లాడతాడు. ఆ విషయానికి స్పష్టత ఉండదు. సరే నేను మళ్ళీ మాట్లాడి మీకు సమాధానం చెప్తా, పరిశీలిస్తా అని బయటికి పంపిస్తారు. ఇప్పటి వరకు హెల్త్ మినిస్టర్ వచ్చిన కానించి ఈ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో కార్మిక ఉద్యోగులకి చిన్న మేలు చేసింది లేదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన చెప్పమనండి. నేను వచ్చిన తర్వాత ఈ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ కానీ ఏ ఉద్యోగికి కానీ ఈ హెల్త్ మినిస్టర్ అని ఆయన గింత మేలు చేసిన విషయం, గింత ప్రయోజనం చేసిన విషయం ఉన్నదాన్ని సాఫీగా ముందుకు తీసుకుపోవడమే ఆయనకు చేతగాటలేదు. ఇక మొత్తం కొత్తగా సౌకర్యాలు పెంచడం ఆయన కలిసిన ప్రయోజనం లేని పరిస్థితుల్లో ఈ అధికారులన్న పోతే కాస్త ప్రశాంతంగా కూర్చుంటారేమో అని ఈ కమిషనర్ గారికి చెప్పడానికి వచ్చినాం. ఇంతకు ముందు కూడా ఈ కమిషనర్ని కలిసినాం, అందరికి ఉత్తరాలు ఇచ్చినాం, ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి, డైరెక్టర్ని కలిసినాం, కమిషనర్ని కలిసినాం. ఆ కమిషనర్ని హెల్త్ డైరెక్టర్ని కలిసినాక అప్పటికి కూడా స్పందన లేదు. మళ్ళొక్కసారి బయలుదేరి వచ్చినాం. ఈసారి కూడా స్పందన రాకపోతే ఈసారి వచ్చేది ఇంకా తీవ్రంగా ఇంకా పెద్ద ఎత్తున వస్తాం.